భగవంతునికి భక్తునికి మధ్య ఎవరుండాలి? 2 వారాలైనా ఈ రగడకు ఫుల్ స్టాప్ పడట్లేదు. ఇరుపక్షాలు తమ వాదనలతోటి తమదైన లాజిక్లతోటి ముందుకొస్తున్నాయి. మందకృష్ణ మాదిగ ఈసారి పెద్ద ప్రశ్నే సంధించారు. ఇంతవరకు ఎవరు వేయని క్వశ్చన్ ఇది. అటు బ్రాహ్మణ సంఘాలు కూడా అంతే స్థాయిలో సమాధానమిస్తున్నాయి. మీకు ఇచ్చే అవకాశాలు మాకివ్వండి, మా దగ్గరది మీరు తీసుకోండి అంటున్నాయి. ఇంతకీ ఈ ప్రశ్న ఏమిటి? ఆ సమాధానానికి అర్థం ఏమిటి? క్రైస్తవంలోకి మారితే ఎస్సీలు కాదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు ఇచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైంది. చర్చ కాదది, సామాజిక వర్గాల మధ్య సాగుతోన్న సమరం అది. లేటెస్ట్ గా తన వాదనకు మరింత పదును పెంచిన మందకృష్ణ మాదిగ అయోధ్య సహా ఈ దేశంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఉండాల్సిందే అని డిమాండ్ చేశారు. అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలు అన్నిట్లో, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాలు అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. వేదం నేర్చుకోండి, సంధ్యావందనం సంప్రదాయం పాటించండి, అర్చకులుగా రండి, మాకేం అభ్యంతరం అనేది మందకృష్ణ మాదిగకు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఇచ్చిన సమాధానం. వైదిక సంప్రదాయాలతో నిత్యం అనుష్ఠానం చేసుకుని దేవాలయాల్లోకి, గర్భగుడిలోకి వెళ్తాం. ఆ సాంప్రదాయాలు మీరు కూడా పాటించండి. ఆ సాంప్రదాయాలు మేము వద్దనట్లేదే, మీరు మాకు వారసులు రమ్మంటున్నాం. ఇక్కడే ఓ లాజిక్ కూడా వదిలిపెట్టారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా బైబిల్ను నమ్ముకుంటే పాస్టర్లు అవుతున్నారు కదా, మరి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న అదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు గర్భగుడిలో ప్రధాన అర్చకులు ఎందుకు అవడం లేదని ప్రశ్నించారు. చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులు ఎందుకు అవ్వద్దు? మందకృష్ణకు తెలుసో తెలీదో టీటీడీలో 110 మంది బ్రాహ్మణేతరులు వేదం నేర్చుకుని బయటకొచ్చారు. వాళ్ళంతా అర్చకత్వానికి అర్హత సాధించారని కౌంటర్ ఇచ్చారు ద్రోణంరాజు. ధర్మం పాటించి, సంప్రదాయం తెలుసుకొని, ఏ గుడికి ఏ ఆగమం ఉంటుందో, ఏ నైతిక విలువల్ని పాటించాలో నేర్చుకుంటే ఎవరైనా అర్చకత్వానికి అర్హులే అనేది ద్రోణంరాజు సమాధానం. బ్రాహ్మణుడైనా సరే ఈ నిబంధనలన్నీ పాటించి తీరాల్సిందే అన్నారు. అలానే సాంప్రదాయాలు పాటించి సనాతన ధర్మంలో ఏదైతే భగవద్గీత, రామాయణం మేము వాటిని పరిగణనలో తీసుకుని ఈరోజు దేవాలయాలు నడవండి. ప్రతి గుడికి ఒక ఆగమం ఉంటుంది, ప్రతి దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రసాదం ఎంత పెట్టాలి ఏమిటి అనేది ఒక ప్రణాళికం ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా నడుస్తాయి. అది నా ఇష్టం వచ్చినట్టు నా గుడి నేను చేస్తానంటే కుదరదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఉన్నట్లే పూజారులుగా అన్ని వర్గాల వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు మందకృష్ణ. అందరూ సమానమే అన్న రామానుజాచార్యులు, బిఆర్ అంబేద్కర్ల సిద్ధాంతాన్నే తాను కూడా అడుగుతున్నానంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించే కాడ అన్ని శాఖల్లో అన్ని వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా. వైద్యం వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటరీకి వెళితే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజారులు ఎందుకు ఉండదు? ప్రస్తుతం సమాజం అంతా సమానంగానే నడుస్తోందనేది ద్రోణంరాజు వర్షన్. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ కులాలు, వర్గాలకు అతీతంగా కోట్ల మంది మహిళలు చదువుతున్నారు. నాన్ బ్రాహ్మణులు ఎంతో మంది బ్రాహ్మణుల కంటే గొప్పగా పూజలు చేస్తున్నారు. బ్రాహ్మణుల కంటే నిష్ఠగా మాంసాహారాన్ని మానేసి సంప్రదాయం పాటిస్తున్నారు. మరి అక్కడ సమానత్వం కనిపించడం లేదా అని ప్రశ్నించారు ద్రోణంరాజు. తిప్పి కొడితే 3000 మంది పూజారులు ఉన్నారు, తమ మీద పడ్డం దేనికి అనేది ఓ సూటి ప్రశ్న. ఆయనకి బాధ ఎక్కడ కలిగింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఆయన ఆవేదన చెందుతున్నారు. ఏదైతే దళిత క్రిస్టియన్లు అనే పదం అసలు రాజ్యాంగంలో లేదు. ఇది అందరూ కూడా ఆలోచించుకోవాలి. దళిత క్రిస్టియన్ అనే పదము ఎక్కడ రాజ్యాంగంలో లేదు. దళితులకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. నేను మతం మారినా నాకు రిజర్వేషన్ కావాలి అనే దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద వీళ్ళందరికీ బాధ కలుగుతుంది. మతం మారినా ఎస్సీ హోదా కావాలి, రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాటం మానేసి ఇందులోకి బ్రాహ్మణులను ఎందుకు తీసుకొస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారు, మీ జాతిని మీరే కించపరుచుకుంటున్నారు. మీరు నిజంగా ఇవాళ ఎందుకు మీరు రోడ్డెక్కి మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మైకుల్లోకి వచ్చే మీడియాకి వచ్చి మాట్లాడారో తెలుసా? ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మీరు వణికిపోయి, బెదిరిపోయి
ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడారు. దాన్ని మీరు ఏమి అనలేక ఎవరు ఏమీ అనర్లే అనుకొని బ్రాహ్మణుల మీద ఒంటికాల మీద లేచి నోటికొచ్చి మాట్లాడారు. ఇప్పటి వరకు బ్రాహ్మణులకు కులవృత్తి అంటూ లేదు కాబట్టి అర్చకత్వాన్నే తమ కులవృత్తిగా ఇవ్వండి ఇకపై డిమాండ్ చేస్తామని కొత్త వాదన తీసుకొచ్చారు. పైగా మతం మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వద్దని త్వరలోనే రాష్ట్రపతిని కలిసి అడుగుతామని అల్టిమేటం కూడా ఇచ్చారు.